ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గొల్లప్రోల్లోని సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 వరకు జరగనుంది. అనంతరం చేబ్రోల్లోని తన నివాసానికి వెళ్లనున్న పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పవన్ కళ్యాణ్ తొలిసారి నియోజకవర్గానికి వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక డీఎస్పీ, 8 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి. థ్యాంక్ యూ సునాద్రి. ఏవైతే కాకినాడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు అంటే 3 రోజుల పాటు పర్యటన నేపథ్యంలో ఈ రోజు అయితే ఏవైతే రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నారు. సుమారు 7:20 గంటలకి అయితే 7:20 నిమిషాలకి చేరుకున్నారు. అయితే రోడ్డు మార్గంలో 9 గంటలకి గొల్లప్రోలు మండలం చేబ్రోలుకి అయితే నివాసం చేరుకుంటారు. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే 9:45 గంటలకి గొల్లప్రోలు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో వెళ్లి అక్కడ పెన్షన్ కార్యక్రమాలు అయితే ప్రారంభించారు. అయితే మధ్యాహ్నం సుమారు 12:30 వరకు ఏవైతే పెన్షన్స్ కార్యక్రమాలు అయితే పవన్ కళ్యాణ్ అయితే పాల్గొంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు చూసుకుంటే అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన గెలుపొందడం, అలాగే ఏవైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆయన తొలిసారి రావడంతో అయితే ఒకసారిగా కార్యకర్తలు కానీ లేదా జనసేన నాయకులు కానీ లేకపోతే అలాగే బీజేపీ నాయకులు కానీ ఒక ఆనంద వ్యక్తి చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రశ్న చూసుకున్నట్టయితే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపొందడం, అలాగే వారికి అంటే పలు సభల్లో ఏవైతే పవన్ కళ్యాణ్ వారు జనసేన పవన్ కళ్యాణ్ గెలుపొందిస్తే అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతాను, అలాగే ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్పి వారు అక్కడ మాటిచ్చిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం ఏవైతే ఉందో దానికి ఆధ్యాత్మిక కేంద్రంగా మరోపక్క చూసుకుంటే ఏవైతే గొల్లప్రోలు సంబంధించి గొల్లప్రోలు అలాగే అక్కడ చేనేత వస్త్రాలు ఉంటారు, అలాగే అక్కడ సిల్క్ సిటీకి అలాగే ఏవైతే అక్కడ సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఉప్పాడు కొత్తపల్లి సంబంధించి అక్కడ మత్స్యకార సామాజిక ఎక్కువ ఉంటుంది. అక్కడ మత్స్యకారులకు సంబంధించి అక్కడ పెన్షన్ ఏవైతే ఫిషింగ్ హార్బర్ సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీకి నేను అడుగులు వేస్తానని చెప్పి జనసేన పవన్ కళ్యాణ్ అయితే వారికి మాటిచ్చిన నేపథ్యంలో సుమారు 70,000 మెజార్టీతో అయితే పవన్ కళ్యాణ్ గెలుపొందడం, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పర్యటన క్షేత్రస్థాయిలో జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అలాగే షాన్ మోహన్ తగిలి అక్కడ పరిశీలించిన నేపథ్యంలో జిల్లా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను కూడా అక్కడ కలెక్టర్ షాన్ మోహన్ అయితే పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో అయితే కలిసి పరిశీలించారు. అయితే ఉప్పాడ తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రదేశాలను అక్కడ సందర్శించారు. అయితే సోరాడ ప్రాంతం ఏవైతే ఉందో గ్రామంలో ప్రజలతో మాట్లాడి అక్కడ వివరాలు కూడా అడిగి తెలుస్తున్న పరిస్థితి కనబడింది. అయితే కలెక్టర్ సంబంధించి అదే విధంగా గొల్లప్రోలు హైవే పక్కన ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులతో అయితే పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాసనసభ్యులుగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో జరుగుతున్న తొలి పర్యటన నేపథ్యంలో అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ అయితే సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అలాగే పోలీసు అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. అయితే అదే విధంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం పని చేయాలన్నారు. అయితే సభా వేదిక వద్ద ఎటువంటి తోపులాట జరగకుండా సజావుగా జరిగేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ చెప్పిన నేపథ్యంలో అంటే ఏవైతే ఆయన తొలిసారిగా నగ్గడం అలాగే తొలిసారిగా పర్యటన రావడంతో ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గం అంతా పూర్తిగా అయితే ఫ్లెక్సీలతోనే అలాగే ఏవైతే చేబ్రోలు గ్రామం తన నివాసం ఉందో తన నివాసం అయితే భారీ స్థాయిలో అయితే బెలూన్లు కూడా ఏర్పడిన పరిస్థితి కనబడింది. అదే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపొందిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పూర్తి భద్రతా ఏర్పాట్లు లేదని చెప్పుకోవచ్చు. అలాగే దానికి సంబంధించి డిప్యూటీ సీఎం హోదాలో ప్రోటోకాల్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ పర్యటనకి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఒక డిఎస్పీ, 8 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, మొత్తం 200 మంది పోలీస్ సిబ్బంది అయితే రోప్ పార్టీలతో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు మొదటి రోజు రావడంతో ఈ రోజు ఏవైతే పెన్షన్ల కార్యక్రమం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. దానికి సంబంధించి సుమారు 9:45 నిమిషాలకు ఏవైతే గొల్లప్రోలోని సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో పెన్షన్ కార్యక్రమంలో అయితే వారు పాల్గొంటారు. అనంతరం 12:30 గంటల వరకు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని 1 గంటకి తిరిగి చేబ్రోలు తన నివాసానికి అయితే వెళ్తారు. అయితే అక్కడ సంబంధించి ఏవైతే 1 గంట తర్వాత ఆయన
అక్కడ స్థానిక ఎవరైతే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నాయకులు ఎవరుతున్నారో వారితో అయితే భేటీ అయ్యే అవకాశం ఉంది చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్.